శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎంతటి బలమైన పార్టీ అన్నది అందరికీ తెలిసిందే. 1983లో పార్టీ పెడితే అప్పట్లో జిల్లాలలో ఉన్న మొత్తం సీట్లు అన్ని టీడీపీ పరమయ్యాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు వివిధ సామాజిక వర్గం నేతలు, ముఖ్యంగా రాజ్యాధికారం అందుకోలేని బీసీలు అంతా టీడీపీలో చేరి ఎన్టీఆర్ చలవతో అధికారం అందుకున్నారు. అలా వచ్చిన వారే శ్రీకాకుళం పట్టణానికి చెందిన గుండా అప్పల సత్యనారాయణ. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్న గుండాకు టీడీపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆయనకు ఎన్టీఆర్ హయాంలోనే మంత్రి పదవి కూడా దక్కింది. మొత్తం 4 సార్లు గుండా అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం అసెంబ్లీ సీటు నుంచి గెలిచి ఆ సీటుని టీడీపీకి కంచుకోటగా మార్చేశారు. అంతేకాదు గుండా సతీమణి లక్ష్మీదేవి కూడా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. అయితే ఆమె 2019లో ఓటమి పాలు అయ్యారు. 2024లో ఆ కుటుంబానికి వివిధ రాజకీయ కారణాల రీత్యా టికెట్ దక్కలేదు. ఎల్సీ ఇస్తామని టీడీపీ అధినాయకత్వం గూండాకు స్వయంగా హామీ ఇచ్చిందన్న ప్రచారం సాగింది. మొత్తానికి అయితే గూండా కుటుంబం టీడీపీని తాము విడిపోమని, పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి మరీ కష్టపడి పనిచేసింది. పార్టీని గెలిపించింది. టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత గూండా మరణించారు. దాంతో శ్రీకాకుళంలో గూండా అనుచర వర్గం అయోమయంలో పడింది. ఇక శ్రీకాకుళం పట్టణంలో గూండా అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని 2 చోట్ల ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులు నిర్ణయించారు. ఏపీలో ఉన్నది తమ ప్రభుత్వమే కాబట్టి సులువుగా అనుమతులు లభిస్తాయని కూడా భావించారు. కానీ జరిగింది వేరు. విగ్రహ స్థాపనకు కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకోవడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. దాని మీద పెద్ద ఎత్తున గూండా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అనుమతులు ఎట్టకేలకు ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి విగ్రహాల స్థాపన అన్నది తొందరలోనే జరగనుంది. అయితే విషయం అక్కడితో ఆగిపోవడం లేదు. గూండా తరపున ఆయన వారసులు రావాలని ఆయన అనుచరులు, అభిమానుల నుంచి ఒత్తిడి ఇప్పుడు అధికం అవుతుంది. గూండా అప్పల సూర్యనారాయణకు 2 కుమారులు ఉన్నారు. వారు రాజకీయాలకు కూడా దూరంగా విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని అంటున్నారు. అందరికీ రాజకీయ వారసులు మాదిరిగా తన కుమారులను గూండా రాజకీయాల్లోకి దించలేదని అంటున్నారు. అయితే ఇప్పుడు గూండా అనుచరులు తమకు గూండా కుటుంబం నుంచి రాజకీయ వారసత్వం, నాయకత్వం అండగా ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. గూండా విగ్రహానికే సొంత పార్టీలోని ప్రత్యర్థులు ఇబ్బంది పెడుతున్నారు అని, అందువల్ల ఆయన వారసులు రంగంలోకి దిగాల్సిందే అని అంటున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి గూండా ఫ్యామిలీ నుంచి కుమారులలో ఒకరు రంగంలోకి దిగుతారు అని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గోండు శంకర్ ఉన్నారు. ఆయనకు కింజారపు ఫ్యామిలీ మద్దతు దండగా ఉంది. మరి గూండా కుటుంబ సభ్యులు ఎవరైనా రేపటి రోజున రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది అయితే చర్చగా ఉంది. మొత్తానికి గూండా విగ్రహం విషయంలో ఎదురైన ఆటంకాల నేపథ్యంలో గూండా ఫ్యామిలీ నుంచి కొత్త నాయకత్వం కోసం డిమాండ్ పెరుగుతుంది.